హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమంత్ రైడర్ 49. ఇవాళ ఒక చిన్న పని ఉంది కోంపల్లిలో. సరే మరి కోంపల్లి వేసి వచ్చేద్దాం. లెట్స్ మీట్ యు ఆల్ ఇన్ కోంపల్లి. సగం దూరం వచ్చినాం గైస్. కౌగోల్ టు పోలారం రోడ్ దగ్గర ఉన్నాం. ఒక హాఫ్ అన్ అవర్ మ్యాక్స్ వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను కోంపల్లికి వచ్చేసిన. కోంపల్లిలోనే ఉన్నా ఇప్పుడు నేను ప్రెసెంట్. చిన్న పని అని చెప్పినా కదా, అదేదో పని కాదు. ఇక్కడ నేను కాలేజ్, నాకు మైసమ్మ కూడా మల్లారెడ్డి కాలేజ్. నేను రోజు ఇట్లకెళ్ళి పాస్ అవుతున్నా. కోంపల్లి సిగ్నల్ దగ్గర చాలా మంది కూర్చుని ఉంటారు. వాళ్ళకి కనీసం తినడానికి లేదు, వాటర్ తాగడానికి కూడా లేదు. స్పెషల్లీ సమ్మర్ సీజన్ కదా. నేను పోయే రోజు ప్రతిరోజు అడుగుతారు పైసలు ఉంటే వాటర్ కొని అని చెప్పి. సో ఇవాళ వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. నాకున్నంతలా ఎంత అయితే అంత హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. అనుకోకండి గైస్, తప్పు అయితే అనుకోకండి. ఏదో ఇట్లా పైసలు పెడుతున్నాము, వీడియో తీసుకుని పెట్టుకుంటున్నాను అని చెప్పి ఏమనుకోకూరి. ఎందుకంటే నేను తీస్తే ఇంకో 10 మందికి తెలుస్తుంది. ఆ 10 మంది ఇంకొక 10 మందికి హెల్ప్ చేస్తారని చెప్పి నేను వీడియో తీసి పెడుతున్నా. సో మీరు కూడా ఇట్లానే ఒక 10 రూపాయలు ఉంటే ఒక 5 రూపాయలు అయినా సరే పెట్టండి గైస్. ఎట్లన్నా సరే వాళ్ళకి హెల్ప్ చేయండి. వాళ్ళ బతుకులు మాత్రం చాలా ఘోరం ఉంటాయి. మనం అంటే ఫ్యాన్ కిందనన్నా ఏసీ కిందనన్నా కూర్చొని బతికేస్తున్నాము. వాళ్ళకి కనీసం ఒక షెల్టర్ కూడా లేదు. సో వాళ్ళకి హెల్ప్ అయితే మంచిగా చేయండి గైస్. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. నచ్చకపోయినా సరే ఏం పర్లేదు, వీడియో మాత్రం షేర్ చేయండి. ఇంకో 10 మందికి హెల్ప్ అనేది చేస్తారు. వాళ్ళకైతే ఇవాళ ఫుడ్ పెడతా, వాటర్ ఇస్తాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ గైస్. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా, మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా, ఉన్నవాడి కొంచెం ఇస్తే లేని వాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానెడంత ఊపిరి కోసం చేయి చాచడం. వీడియో అంత మంచిగానే అవుతుంది. కాకపోతే ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఒక అమ్మాయి దగ్గరకు పోయినా, ఒక 14 to 15 years. ఆమె కూడా ఇలానే వాటర్ ఇంకా ఫ్రూట్స్ తీసుకుపోయి ఇచ్చిన. ఆమె నాకు వాటర్ వద్దన్నా అన్నది. సరే మళ్ళీ ఫ్రూట్స్ అనేది తీసుకోమ్మా అంటే ఫ్రూట్స్ కూడా వద్దన్నా అన్నది. మరి ఇంకేం కావాలమ్మా అంటే ఒక 50 రూపీస్ కావాలన్నా అని అన్నది. ఎందుకమ్మా 50 రూపీస్ తోటి ఏం చేస్తావు, నీకు ఏం కావాలి, వాటర్ ఇంకా ఫ్రూట్స్ నేనే ఇస్తున్నా కదా, నీకు ఇంకేం తక్కువైంది అని అడిగితే నాకు ఒక ప్రాబ్లం ఉందన్నా అని చెప్పింది. సరే మళ్ళీ ఏందో చెప్పంటే పర్సనల్ ప్రాబ్లం అన్నా అంటే ఏం కాదు చెప్పమ్మా, నేను ఒక అబ్బాయినే కదా, నాకు అన్నానే పిలిచినావు కదా, ఏం కాదు చెప్పు, నేను అర్థం చేసుకుంటా అని చెప్తే నాకు గర్ల్స్ ప్రాబ్లం అన్నా, ఐ మీన్ పీరియడ్స్ అన్నా, నాకు ఇట్లా బ్లీడింగ్ అవుతుంది, నాకు ప్యాడ్స్ కొనుక్కొని పైసలు లేవన్నా, ఇంట్లో అడిగినా సరే ఇప్పిస్తలేరు, సో ఒక 50 రూపీస్ ఉంటాయి అన్న ప్లీజ్ అన్న, కనీసం నాకు మీద నమ్మకం లేకపోతే కిరాణా షాప్ కాడికి వచ్చి కొనిపించేసి వెళ్ళిపోన్నా అని చెప్పింది. నాకు ఏం మాట్లాడాలో లిటరల్లీ అర్థం కాలేదు గైస్, నిజంగా ఏం మాట్లాడాలో. సో ఇప్పుడు ఈ వీడియో ఎవరైనా కిరాణా షాపులైనా హోల్సేల్ షాపులైనా చూస్తుంటే మాత్రం ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి ప్యాడ్స్ కావాలని అడిగితే మాత్రం ప్లీజ్ గైస్ ఇచ్చేసేయండి వాళ్ళకి గైస్. ఎందుకంటే మీ ఇంట్లో కూడా ఒక మమ్మీ, ఒక అక్క, ఒక అమ్మాయి అయితే ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే. ప్రతి ఒక్క అమ్మాయి ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే. సో వాళ్ళకి ప్యాడ్స్ అనేది హెల్ప్ చేయండి గైస్. అదొక తప్పు కాదు, ఎవ్రీ అమ్మాయి ఫేస్ చేయాల్సిందే. అమ్మాయిలందరూ చూస్తుండొచ్చు ఈ వీడియో. ఎవరైనా చూస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ అయితే పక్కా చేయండి. ఎంతమందికి రీచ్ అయితే అంత బెటర్ అని నా ఒపీనియన్. థ్యాంక్ యూ గైస్. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం.